ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. లూకాసు వార్త 8వ అధ్యాయము 8వ వచనము. ప్రజలారా, మన ప్రభువు చెప్పిన ఉపమానములలో ఎంతో అమూల్యమైనది ఈ విత్తువాని ఉపమానము. అందులో ఆ విత్తనములు కొన్ని మంచి నేలను పడెను, గనుక అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ప్రజలారా, మనము వాక్యమును విని గ్రహించుకుంటే, ఆ వాక్యమునకు మన జీవితంలో, మన హృదయంలో చోటిస్తే, ఆ దేవుని వాక్యము మన జీవితమును ఫలింపజేసి ఫలములను అనుగ్రహించును. అయితే ఆ వాక్యము ఫలించాలంటే అది మంచి నేలలో విత్తబడవలెను, మంచి సారమున్న నేలలో విత్తబడవలెను. అదే మన హృదయము. ఒక విత్తనము త్రోవ పక్కన పడితే అవి లోతుకు వెళ్ళలేవు గనుక, పైపైనే ఉండును గనుక అవి త్రొక్కబడును, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోవును. మరికొన్ని విత్తనములు రాతి నేల మీద పడును. అక్కడ మన్ను చాలా లోతుగా ఉండదు, కొంత మట్టుకే ఉండును. అంతవరకే ఆ విత్తనము మొలుచును, అంతవరకే వాటి వేర్లు వెళ్ళగలవు. లోతుగా వెళ్ళలేవు గనుక సూర్యుడు ఉదయింపగానే, ఎండ వాటి మీద పడగానే అవి చెమ్మలేనందున మొలచిన ఆ మొక్క ఎండిపోవును. కొన్ని విత్తనములు ముండ్ల పొదల్లో పడును. అవి పడును గాని చుట్టూర ముండ్ల పొదలు ఉండటము వలన ఆ విత్తనము పైకి మొలవాలన్నా మొలవలేక అణిచివేయబడును. అలాగుననే మన జీవితంలో వాక్యము ఫలించాలంటే అది సరి అయిన నేల వంటి మన హృదయములో పడవలెను. ఒకవేళ మన హృదయము త్రోవ వంటిదిగా, అస్సలు దేవుని వాక్యమునకు ఎంత మాత్రము చోటిలేక బండబారిపోయినట్లయితే, ఎండిపోయినట్లయితే, ఖచ్చితంగా దేవుని వాక్యము ఎంత విన్నా అది చెవులలో నుండి బయటకు వెళ్ళిపోవును తప్ప హృదయంలో ఎంత మాత్రము వెళ్ళదు. గనుకనే అపవాది దేవుని వాక్యము మనలో ఫలింపకుండునట్లు వాక్యమును ఎత్తుకొని పోవును. మన హృదయము ఒకవేళ రాతి నేల వంటిదైతే, మన హృదయంలో కొంచెము మట్టుకు మాత్రమే దేవునికి చోటిచ్చి, మిగిలిన చోటంతా అవిశ్వాసమునకు, మూర్ఖతకు చోటిచ్చి, అడ్డుబండలా వాటిని పెట్టి దేవుని వాక్యము మరింత లోతుకి వెళ్లకుండా మనము ఆపివేయుచున్నాము. గనుకనే కొంచెము కాలము, కొంత సమయము వాక్యము నిలుచును గాని శోధనలు రాగానే వాక్యము ఎండిపోవును. మనము ఆధ్యాత్మికంగా పడిపోవుదుము. ఎందుకనగా దేవుని వాక్యము మరింతగా నాటుకొంటకు మనము చోటియలేదు గనుక. ఒకవేళ మన హృదయము నిండా ఐహిక విచారములు, జీవన సంబంధమైన విచారములు, ధనభోగములు, ఇటు లోక సంబంధమైన వాటి ముండ్ల వంటి వాటితో నిండి ఉంటే, మన హృదయంలో దేవుని వాక్యము విత్తబడుటకు, పెరుగుటకు చోటెక్కడిది? ఒకవేళ పెరగాలనుకున్నా ఇట్టివి మరింతగా పెరిగి దేవుని వాక్యమును అణిచివేయును గనుక నిష్ఫలమగును. మరి మన హృదయము ఎండిపోయినదిగా, బీడుబారినదిగా, బండ వంటిదిగా, అలాగులనే కల్మషాలతో, మాలిన్యములతో నిండి ఉంటే దేవుని వాక్యము ఫలించదు. గనుకనే మన హృదయము మంచి నేలగా, సారవంతమైన నేలగా మనము సేద్యపరుచుకునవలెను, సాగు చేయవలెను. ఎటువంటి ముండ్ల పొదలు, కలుపు మొక్కలు లేకుండా వాటిని పెరికివేస్తూ మరింత లోతుగా మన హృదయములను త్రవ్వి దేవునికి మన హృదయంలో అంతయు చోటిస్తే, ఆ వాక్యము లోతుగా నాటబడి ఎన్ని విచారములు, శ్రమలు, ఆపదలు వచ్చినా పడిపోక, ఎండిపోక, అలాగుననే స్థిరంగా నాటబడి మన జీవితమును ఫలింపజేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా హృదయంలో ఎంతో చెత్తను, ఎంతో కలుపు మొక్కలను, ఎంతో విచారములను పెట్టుకొని రాతి నేలగా వాటిని చేసుకొని దేవుని వాక్యమునకు ఎంత మాత్రము చోటివ్వక మా జీవితములను నిష్ఫలముగా, నిష్ప్రయోజనకరంగా చేసుకుంటున్నాం. తండ్రి, మమ్మను క్షమించుము దేవా. అలాగున కాక దేవా, మా హృదయములను మీ వాక్యములతోనే సేదపరుచుకొని, మీ వాక్యములతోనే నింపుకొని, మీ వాక్యములతోనే ఫలములను అనుభవించి మా జీవితంలో నూరంతలుగా ఫలించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.